ఎందుకని ఈ ఎమర్జెన్సీ మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు? దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, అఫ్ కోర్స్ ఇది 50వ వార్షికోత్సవం ఎమర్జెన్సీ ప్రకటించి టెక్నికల్ గా ఆ సిగ్నిఫికెంట్ డేట్ ఉండొచ్చు. దానికన్నా ముఖ్యం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయిన తరుణంలో గాంధీ కుటుంబానికి పొలిటికల్ గా రీబర్త్ అయిన సందర్భం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలం 52 నుంచి 99 పెరిగింది. రాహుల్ గాంధీ పెరిగిన బలంతో, మెరుగైన ఫలితాలతో పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ముందుకొచ్చారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక రాజకీయ ఎత్తుగడగా ఎమర్జెన్సీని రాజ్యాంగ అత్యాధివనంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల ఎమర్జెన్సీ ప్రస్తావన తెచ్చి ఇండియా కూటమిలో డివిజన్ తేవాలని మోడీ ప్రయత్నిస్తే, మోడీ ముక్త్ భారత్, నోట్ల రద్దును ముందు పెట్టి ఇండియా కూటమిని యునైటెడ్ గా రెస్పాండ్ చేయాలా కాంగ్రెస్ చేసింది. అందువల్ల అక్కడ మోడీ ఎత్తుకు ఒక పై ఎత్తుగా కాంగ్రెస్ ఈ దివస్ ప్రకటించింది.